అందరూ నమస్కారం అండి. నేను మీ కోన్యాక బాబు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని సచివాలయం సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. అంటే ఇది పురాతనమైనది కాదు. ఈ మధ్య కాలంలోనే నిర్మించేశారు. చాలా అద్భుతమైనటువంటి శివాలయం. ఖచ్చితంగా శివభక్తులతో పాటు ప్రతి ఒక్క హిందువు ఖచ్చితంగా చూసి తరించాల్సినటువంటి విషయం. ఎందుకంటే శివ స్వరూపాన్ని మనం మామూలుగా శివలింగంగాను లేదా మా మామూలు ఒక రూపంగాను చూస్తాం. అంటే నిలబడుకున్నట్టుగా, కూర్చున్నట్టుగా చూస్తాం పరమేశ్వరుని. కానీ ఇక్కడ విభిన్న స్వరూపాలని విభిన్న పద్ధతుల్లో మన రీతుల్లో చూడొచ్చు ఇక్కడ. ఈ యొక్క క్షేత్రం పేరు ఏ చెప్పాలంటే శైవ క్షేత్రం. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ఏందంటే ప్రధానమైన ఆలయం. ఇక్కడ చాలా ఆలయాలున్నాయి. అయి కూడా మామూలుగా అయితే ఎక్కడైనా ఒక ప్రధానమైన ఆలయం ఉంటది. దాంతో పాటు ఉపాలయాలు చిన్నవుంటాయి. కానీ ఇక్కడ ఉపాలయాలు కూడా పెద్దవే. అందులో ఉన్నటువంటి విగ్రహాలు చాలా పెద్దవి. ఇది ప్రధాన ఆలయానికి ముందున్నటువంటి ఆలయం. మనం ఇందాక చూసింది దక్షిణామూర్తి. ఇప్పుడు కాలభైరుడనమాట. ప్రధానమైన ఆలయం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రాజరాజ సమేత కోటిలింగేశ్వర స్వామి. ఈ కోటిలింగేశ్వర స్వామిని ఎందుకన్నారనేది నేను మళ్ళీ ముందు వీడియోలో మీకు ఆధారం చూపిస్తాను. ఇక్కడ హనుమంతుడి విగ్రహం చూస్తున్నారు కదా! ప్రధానమైన ఆలయానికి ముందుది. ఇక్కడ విశేషం ఏందంటే ఎక్కడైనా ఆలయానికి ఒక ద్వారం ఉంటుంది. ద్వారం ఎదురుగా ఇలా ధ్వజస్తంభం ఉంటుంది. కానీ ఈ యొక్క కోటిలింగేశ్వర స్వామి దేవస్థానానికి 4 వైపులా ద్వారాలుంటాయి. ఏంది 4 వైపులా ప్రధాన ద్వారాలుంటాయి. 4 వైపులా నంది విగ్రహాలుంటాయి. ఇవన్నీ కూడా లోపల చూపిస్తాను అది కూడా. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లోపల ప్రాకారంలో ఈ విధమైనటువంటి దేవతామూర్తులు అశ్విని దేవతలు, మహర్షులు, మనం పురాణాల్లో అయినటువంటి తెలుసుకున్నటువంటి మహర్షులు, అశ్విని దేవతలు ఇటువంటివి గొప్ప గొప్ప మూర్తులు మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి. అగస్త్య మహర్షి. ఎవరు? అగస్త్య మహర్షి. అలాగే పరాశర మహర్షి. మన పేర్లు వినడమే తప్ప వాళ్ళ స్వరూపాలు మనం సహజంగా చూడం. కానీ ఇక్కడ అన్నీ ఏర్పాటు చేశారు చూడండి. ఇది నేను చెప్పాను కదా! శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఒక ద్వారం. 4 వైపులా నంది. 4 వైపులా ఇలాగే ఉంటుంది. చుట్టూ మళ్ళీ ఇక్కడ జ్యోతిర్లింగాలు, పంచలోహలింగాలు పంచలోహలింగాలు. పంచలోహలింగాలతో కూడా సాధారణంగా మనం జ్యోతిర్లింగాలు, పంచభూత లింగాలు, ఆరామ విగ్రహాలు చూసుంటాం. కానీ ఇక్కడ పంచభూత లింగాలను కూడా అంటే పంచలోక శివలింగాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మరో ద్వారం. చెప్పాను కదా! లోపల ఉంది మనకి స్వామి కనిపిస్తున్నారు. 4 వైపులా 4 ద్వారాలుంటాయి. 4 వైపులా నుంచి మనం ప్రవేశించొచ్చు. స్ఫటికలింగం అంటే పంచలోహ లింగాల్లో ఇదొకటనమాట. స్ఫటికం అయితే కాదు. నేను పొరపడ్డాను. పంచలోహాలతో ఒక్కొక్క శివలింగం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అద్భుతమైనటువంటి విషయం అన్నమాట ఇది. ఖచ్చితంగా మనం చూడాల్సింది, తరించాల్సిన విషయం. నాకు తెలిసి ఇటువంటి శైవ క్షేత్రము, శివాలయం మరెక్కడా లేదు. బహుశా ప్రపంచంలో కూడా లేదనుకుంటా. ఎందుకంటే చాలా విశేషాలున్నాయండి ఇక్కడ మీరు. ఒక్కటి కాదు, ఒకటి కాదు. ఆ శివస్వరూపాన్ని మనం చాలా రూపాల్లో మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మరో ద్వారం అన్నమాట ఇది. చూడండి. ఇక్కడి నుంచి చూసినా కూడా స్వామి అలంకరిస్తారు. శ్రీ కోటిలింగేశ్వర స్వామి. ఈయన గౌతమ మహర్షి. అలాగే జాబాలి మహర్షి. రాబాలి ఎవరు? శ్రీరాముల వారి గురువు అన్నమాట. రామాయణంలో వస్తారు, ఈయన ప్రస్తావన ఉంది. అలాగే అమ్మవారి అష్టాశక్తి పీఠాలకు సంబంధించినటువంటి ఈ శిలాఫలకాలు ఏర్పడిస్తున్నారు. ఇందాక మనం చూసాము ఇంతకుముందే ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈయన సామవేద మూర్తి, అధర్వణ వేదమూర్తి. అంటే మన వేదాలలో కూడా ఇక్కడ మూర్తి ఏర్పాటు చేస్తున్నారు. వేదాలకు కూడా. ఇక్కడ చూసారా? ఇక్కడ పక్కనే అమ్మవారు కొలువై ఉన్నారు. శ్రీ రాజరాజేశ్వరి మాత. చూస్తున్నారు ఎంత దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షించండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. అలాగే
మిగతా విశేషాలు చూద్దాము. చూడండి. అంటే ఆలయం మొత్తం గూడా ఎలా ఉంటుందంటే, ఇది ప్రధానమైన ఆలయము. మొదటగా మనం వెళ్ళే ఆలయం. తర్వాతున్నయి. అసలా మనం ఆహ్, నిజానికి కైలాసం వచ్చామా అన్నంత అనుభూతిని కలిగిస్తుందనమాట. ఇది మరో ద్వారము. చెప్పాం గదా! 4 వైపుల నుంచి 4 ద్వారాలుంటాయి. మనం ఏ వైపు నుంచి ఎళ్ళినా స్వామివారిని చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది భద్రకాళి సమేత శివ వీరభద్ర స్వామి అనమాట. ఇది గూడా అందులో ఉంటుంది. తర్వాత పక్కనే చిన్న ఆలయం. అంటే ఉపాలయాలన్నా గదా! ఇటు చిన్న ఆలయాలున్నాయి, పెద్ద ఆలయాలున్నాయి. శ్రీ రత్నలింగేశ్వర స్వామి. ప్రతి ఒక్క దాన్ని గూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. దగ్గరంటే చాలా దగ్గరగా చూపిస్తాను. ఆలయం వారు గూడా మనకి సహకరించారు. వారికి అంటే ఆలయ నిర్వాహకులు మనకు బాగా సహకరించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న సందర్భంగా ఆ! కేతురహిత అర్గం అంటే రాహుకేతువులు చుట్టినటువంటి శివలింగం అనమాట. రాహుకేతు బంధనం ఇదనమాట. చూడండి. ప్రతి విషయానికి ఇక్కడ అద్భుతమైనటువంటి ఏర్పాటు చేసినారు. షిరిడి సాయిబాబా. మనం సహజంగా చూసుంటాం గానీ, ఇక్కడ సాయిబాబా వారికి ప్రత్యేకత ఏందంటే మైనపు. చివకల ఉత్పడి ఏమంటారు? ఉట్టిపడే విధంగా. ఇక్కడ కుబేర స్వామి. మామూలుగా కుబేరుడు మనం ఎక్కడ చూస్తున్నాం. కుబేరుడికి దేవాలయాలు ఉండవు. కానీ ఇక్కడ కుబేరుడు కూడా ఆలయం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆదిశంకరాచార్యులు ఇవన్నీ ఉపాలయాలు పక్కపక్కనే ఉంటాయన్నమాట. ఆదిశంకరాచార్యుల మైనపు బొమ్మ. తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది శివాలయం అనుబంధమైనటువంటి శివకేశవుల యొక్క సంతానమైనటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం ఇది. అందుకే ఆ పక్క, ఈ పక్క మహావిష్ణువు, శివుడిని ఏర్పాటు చేసినారు. మధ్యలో ఈ అయ్యప్ప స్వామిని చూసారు కదా! పక్కనే వినాయకుడు, మధ్యలో అయ్యప్ప స్వామి, పక్కన కుమారస్వామి. ఇది ఇక్కడి నుంచి మరో విశేషం మొదలవుతుంది. పడిగలు. ఏంది ఇన్నున్నాయి ఒక్కచోట? సహజంగా ఎక్కడైనా దేవాలయానికెళ్తే ఇలాగ నాగప్రతిష్ఠలుంటాయి. ఎన్నుంటాయి? ఒక 10, 15, 20 అంతే. కానీ ఇక్కడ మీరు చూసారంటే కోకొల్లలు. ఇవే కాదండి. ఇంకా కూడా మీకున్నాయి. ఈడ విశేషం ఏందంటే ఎవరన్నా భక్తులు మొక్కుకుంటే వాళ్ళ కోరికలు కోసం స్వామివారి ఇక్కడ కోటలింగేశ్వర స్వామిని మొక్కుకుంటే ఇక నాగప్రతిష్ఠ చేయవచ్చట. అగో మనం చూపిస్తుంది కదా! ఇవన్నీ కూడా అలాగే. భక్తులు నాగశిలని ప్రతిష్ఠిస్తుంటారు. అంటే నాగదోషం లాంటి వాటిని పోగొట్టుకోవడానికి, తర్వాత స్వామివారి కృపకి పాత్రులు కావడానికి మొక్కున్నవారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఇక్కడ నాగప్రతిష్ఠ చేయవచ్చు. అంటే వాళ్ళ పుట్టినరోజుకో, వాళ్ళ వివాహ దినోత్సవానికో సంబంధించి ఈడ కొన్ని ప్యాకేజ్ ఉందనమాట. మీకు అక్కడ వివరాలతో సంబంధించినటువంటి ఫోటో అవి కూడా మీకు పెడతాను నేను. అంటే ఫోన్ నెంబర్ వివరాలు లాస్ట్‌లో మీకు తెలియజేస్తాను. వారితో మీకు పక్కనే ఈ నాగప్రతిష్ఠ చూసాం కదా! ఎదురున్నటువంటి మండపం, పెద్ద మండపం. ఇక్కడ శివలింగాలు చూడండి. ఒక పెద్ద హాలు ఇది. మొత్తం శివలింగాలే. నిండిపోయి ఇంకా బయట కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అవి కూడా చూపిస్తాను మీకు. ఎన్ని శివలింగాలంటే మనము నిజానికి కైలాసానికి వచ్చామా అన్నట్టు భ్రమను కల్పిస్తుందనమాట. చూడండి. ఏది చిన్న శివలింగాలు కాదు. పెద్ద పెద్దవే గర్భగుడిలో మనం సాధారణంగా చూసేటువంటి శివలింగాలంతా ఉన్నాయన్నమాట. పెద్ద హాలు. ఇవి కూడా అంతే. ఎవరైనా భక్తులు మొక్కులు తెచ్చుకోవడానికి ఇలాంటి శివలింగాల్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే వాళ్ళ పుట్టినరోజుకి గానీ, వివాహ మహోత్సవ దినాలప్పుడు గానీ, శుభకార్యాలప్పుడు ఏదో సందర్భాన్ని పురస్కరించుకొని లేదా మరో కారణంగా వాళ్ళు ఇక్కడ శివలింగాన్ని వారి పేరు మీదుగా ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి ఆలయ ధర్మకర్తలు ఇక్కడ వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేస్తారు. ముందుగా మనం ఏం చేయాలంటే వారిని త్రూ ఫోన్ ద్వారా కన్సల్ట్ అయ్యి వివరాలు తెలుసుకుంటే మనకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. తర్వాత ఈ శివలింగాల చుట్టూ కూడా చిన్న ఉపాలయాలు. చిన్నవి ఏర్పాటు చేసినారు. అవి ఇప్పుడు మీకు చూపిస్తున్నానన్నమాట. అంటే అమ్మవారివి, పరమేశ్వరుడివి. అలాగే ఇంకో అద్భుతం చూపిస్తానండి. పసుపుగా పచ్చ రంగులు కలుస్తున్నాయి కదా!
అవి ఎంత ముందు అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో కూడా ఆ విశేషాలు చెప్తాం మనం. అమ్మవారు వివిధ రూపాలు, ఆ చుట్టూ ఉన్నటువంటి అంటే మధ్యలో ఉన్నటువంటి ఈ శివలింగాల్ని చుట్టూగా వివిధ దేవతామూర్తులను ఏర్పాటు చేసినారు. పరమేశ్వరుని యొక్క వివిధ రూపాలని, అమ్మవారికి వివిధ రూపాలని. అంతేకాకుండా వినాయకుడిని అసలు మనం కనీ విని ఎరుగని రీతిలో మనం ఇక్కడ వినాయకుడిని యొక్క రూపాలు మనం చూడొచ్చు. ఆ! అంతేగాక మన దేవతా విగ్రహాలు చెప్పాం గదా! ప్రతిదీ కూడా చాలా ఏదో సిమెంట్ బొమ్మలు అన్నట్టు కాకుండా రాతి విగ్రహాలు చాలా చక్కగా ఏర్పాటు చేసున్నారు. ఆ! వీరి నిజాన్ని చెప్పాలంటే నాకు కూడా అంటే అంత అవగాహన లేదు. తారకారి స్వామి వంట, తర్కారి స్వామి ఇలా రకరకాలు కార్తికేయ స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి తెలుస్తుంది మనకి. ఆ! ఆహ్, నాకైతే ఇంకా వివరంగా చెప్పడానికి సమయం సరిపోలేదనిపించింది. ఎందుకంటే ఎన్ని వివరాలు మీకు చెప్పాలంటే సమయం సరిపోదు, గంటలు పడుతుంది. అందుకని నేను మామూలుగా వీడియోగా తీసి సుబ్రహ్మణ్య స్వామి, దేవసేనాపతి స్వామి ఇంకా చెప్పాలంటే చాలామంది ఇక్కడి నుంచి మొదలవుతుందండి. గణపతి చూస్తుంటే ఎన్ని రూపాలుంటారు గణపతిగా. తిరు గణపతి స్వామి. మామూలుగా స్వామి ఇన్ని రూపాల్లో ఉంటారా అని ఖచ్చితంగా ఆశ్చర్యం కలగమానదు. భక్త గణపతి స్వామి, వీర గణపతి స్వామి, శక్తి గణపతి స్వామి, ఇంకా చూడండి చూపిస్తాను చూడండి. ద్విజ గణపతి స్వామి, అలాగే సిద్ధి గణపతి స్వామి. అంటే బుద్ధి సిద్ధి భార్యలతో ఉన్నారు కాబట్టి ఈయన సిద్ధి గణపతి స్వామి. అలాగే ఉచ్చిష్ట గణపతి స్వామి, విఘ్న గణపతి స్వామి. బా అద్భుతం. ఇంకా కృష్ణ గణపతి స్వామి అంటే నల్లగా ఉంటాడు కాబట్టి అని. హేరంబ గణపతి స్వామి. ఇంకా ఇంకా చూస్తాం చూడండి. లక్ష్మీ గణపతి స్వామి సహజంగా మనం ఇది ఉంటూ ఉంటాము. తర్వాత శ్రీ మహాగణపతి స్వామి, విజయ గణపతి స్వామి, శ్రీ నృత్య గణపతి స్వామి నాట్యం చేస్తున్న స్వామి అన్నమాట. ఇవన్నీ కూడా రాతి విగ్రహాలు. ఊర్ధ్వ గణపతి స్వామి, ఏకాక్షర స్వామి గణపతి, వీర గణపతి స్వామి, శ్రీ త్రియక్షర గణపతి స్వామి అంట. కృష్ణశ్ర గణపతి స్వామి, నాకు నోరు తిరగట్లేదు. హరిద్ర గణపతి స్వామి అంటే ఈ సంస్కృత నామాలతో ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల పలకడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏకదంత గణపతి స్వామి, సృష్టి గణపతి స్వామి. చూసారా? అంటే వినాయకుని స్వరూపాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఉద్దండ గణపతి స్వామి, రుణ విమోచన గణపతి స్వామి, డుండి గణపతి స్వామి, ద్విముఖ గణపతి స్వామి అంటే 2 తలలు ఉంటాయన్నమాట. అలాగే త్రిముఖ గణపతి స్వామి, 3 ముఖాల గణపతి స్వామి, సింహ గణపతి స్వామి అంటే సింహాన్ని వాహనంగా గలవాడు, యోగ గణపతి స్వామి అంటే యోగా చేస్తున్నటువంటి స్వామి అంటే ధ్యానంలో ఉన్న స్వామి, దుర్గా గణపతి స్వామి, సంకటహార గణపతి స్వామి. చూసారా ఎన్ని రూపాలు చూసాం మనం. నిజానికి ఇన్ని రూపాలు మనం సహజంగా ఎక్కడ గమనించుండం. ఈ యొక్క శివలింగాలని పెద్ద హాల్ని ఏర్పాటు చేసినారు. ఇది చాలక బయట కూడా ఏర్పాటు చేస్తున్నారండి. ఇందులో రకాలు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే తమ మొక్కులను చెల్లించుకోవడానికి ఈ ఏర్పాటు చేస్తున్నారు. మనం ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కలిస్తే వాళ్ళు వివరాలు తెలియజేస్తారు. ఆ క్రమంలో పుట్టినరోజు కానీ లేదా వివాహ దినం ఏదో శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మన పేరు మీద మన గోత్రం పేరు మీద ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత స్ఫటిక లింగేశ్వర స్వామి,
సాధారణంగా చూస్తూ ఉంటాం. ఏదైనా కూడా మనం నేర్నుగా చూస్తాం. మీరు ఒక అంశం ఉంది, ఒక అంశం లేదు, పరమేశ్వరునికి సంబంధించినది ఏది మీరు అనుకోక్కర్లేదు. ప్రతి అంశం సంబంధించి ఇక్కడ చూడొచ్చు స్ఫటికలింగేశ్వర స్వామి. పరమేశ్వరుని యొక్క తత్వం మొత్తం ఇక్కడ కలబోసి పెట్టేశారు. సువర్ణ లింగేశ్వర స్వామి అంటే బంగారంతో ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసినారు. అయితే ఇది ఈ శివలింగాలను ఏర్పరిచినటువంటి మండపం పైనే ఉంటుంది. ఇంకో అంతస్తులో. అయితే ఇక్కడ నేను ఇంకా మండపాలు కొన్ని రెడీ కావాల్సింది. స్వర్ణలింగేశ్వర స్వామి మాత్రమే ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. మిగతా కూడా నిర్మాణంలో ఉన్నాయి ఇంకా. మరోసారి ఈసారి వెళ్ళినప్పుడు ఆ మిగతావి కూడా పూర్తయినప్పుడు చూస్తాం. ఆ! ఆ మండపానికి పక్కన మరో మహా ఆలయం. ఇది కూడా శివాలయం అండి. ఇందులో చాలా విశేషాలున్నాయి. ప్రతీదీ కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే దేనికదే ప్రత్యేకత. ఇందాక మనం మొదట్లో పెద్ద కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం చూసాం. ఆ తర్వాత శివలింగాల మండపం చూసాం. అది పెద్ద హాలు. ఇప్పుడు మరో ఇది కూడా శివాలయమే. చూడండి ఏ ఒక్కదాన్ని కూడా చిన్నగా తీసుకోలేదు వీళ్ళు. ఇక్కడ మీరు చెప్పారు చూసారు కదా! ఇక్కడ కూడా ఈ శివస్వామి వారంట. శ్రీ శ్రీ శివస్వామి వారు అని పేరు చెప్పడం మర్చిపోయాను. శ్రీ శ్రీ శివస్వామి వారు ఈ యొక్క శైవ క్షేత్రానికి ఆద్యులనమాట. వారి కృషి వల్ల మనం ఈరోజు ఈ పుణ్యక్షేత్రం చూడగలుగుతున్నాం. ఇన్ని విశేషాలు చూడగలుగుతున్నాం. చూడండి మనకే తెలియని ఎన్నో అమ్మవారు మూర్తులు. నేను చెప్పినది అశ్విని దేవతలు అనవచ్చు, గంధర్వులు అనవచ్చు, లేదా అమ్మవారి వివిధ రూపాలు కావచ్చు. అలాగే స్వామివారి యొక్క విశేషాల్ని ఈడ వర్ణచిత్రాలు ఏర్పాటు చేసినారు. అంటే లింగోద్భవ కాలం. పరమేశ్వరుడు లింగాకారంగా ఉద్భవించిన సమయం అనమాట ఇది. అట్లా వర్ణచిత్రాలు కూడా ఏర్పాటు చేసినారు. చూడండి పరమేశ్వరుని యొక్క విశ్వరూపం. తర్వాత ఇది తెలిసిందే కదా మార్కండేయుని కాపాడే సన్నివేశం అన్నమాట ఇది. యముడి నుంచి యమధర్మరాజు నుంచి కాపాడే సన్నివేశం. ఎంత సహజత్వం చూడండి. కింద మామూలుగా ఈ విభిన్నమైనటువంటి దేవతా విగ్రహాలు. ఇది భక్త కన్నప్ప. తెలుసుగా శ్రీకాళహస్తి తెలిసిన వాళ్ళు ఇది కథ ఖచ్చితంగా తెలుసుకొని ఉంటారు. చూడండి ప్రతి మూర్తి కూడా అంటే ప్రతి విగ్రహం కూడా దేనికి పోలికలేనంతగా ఉంటుంది. దేవతామూర్తులు నిజానికి మనకే చాలా తెలియదు. ఈడకొచ్చిందే నిజానికి తెలుసుకోగలిగితే ఒక రోజంతా గడిచిపోతుందండి. ఒక రోజంతా కావాలి. మేమైతే తెలియక మధ్యాహ్నం వెళ్ళాము. హడావిడిగా చూసుకొని వచ్చాము. అందుకనే కొద్దిగా మాత్రం నేను వీడియో కవర్ చేయగలిగాను. కొద్దిగా నిజం చెప్పండి. కొద్దిగానే మీకు చూపించేదంతా చాలా కొద్దిగా చెప్పాలి. ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు. నాకు వీలంత వరకి నా యొక్క అంటే నన్ను అభిమానించేటువంటి నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. స్వామివారు హాలాహలం క్షీరసాగర మదనం అప్పుడు వెలువడినట్టే హలాహలాన్ని విషాన్ని తీసుకునే సన్నివేశం అది. సరే నన్ను అభిమానించినటువంటి నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో వాళ్ళకి నా వంతు చర్యగా అన్నట్టు ఈ విశేషాల్ని మీ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకోటేందో ఇది మన రాష్ట్రంలో ఉండటం మన గర్వకారణం. శివపార్వతుల కళ్యాణోత్సవం మనం చూసింది. ఇప్పుడు ఇది మరో అదే ఆలయంలో ప్రధానమైనటువంటి గర్భగుడి లాంటిదనమాట. ఇక్కడ ఏముంటుందంటే ఆ శివపార్వతులకు ఉత్సవమూర్తులు ఉంటాయి. చూడండి ఉత్సవమూర్తుల కాంస్యలోహ పంచలోహ విగ్రహాలతో ఏర్పాటు చేస్తున్నారు. అద్భుతంగా ఉంటుంది. మన నుంచి దీన్ని ఏర్పాటు చేసింది ఈ శివస్వామి అన్నమాట. శ్రీ శ్రీ శివస్వామి వారు వీరి యొక్క ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శివస్వామి వారు వీరు ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. శివభక్తులకైతే నిజానికి చెప్పాలంటే శివనామ స్మరణతో మునిగి తేలుతారు అంతే. కైలాసంలో ఉన్నట్టే సాక్షాత్తు. ఒక మంచు ఒకటే ఉండదు తప్ప మిగతా పరమేశ్వరునికి సంబంధించి ప్రతి తత్వం ఇక్కడ మనం చూడొచ్చు. ప్రతి తత్వాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి రూపాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. పరమేశ్వరుని యొక్క రూపాన్ని అట్లా ఏర్పాటు చేస్తున్నారు. చూడండి ఆలయం యొక్క బయట భాగం ఇది. ఇక్కడి నుంచి చూసారండి ఈ ఎంత చిన్న చిన్న మండపాల్లాగా ఉన్నాయి కానీ అస్సలు మనం కను తిప్పుకోలేనంత గొప్పగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు శివస్వరూపాలని. అది కూడా పాలరాతి విగ్రహం చూడండి. ఇలాంటి విగ్రహాలైతే అసలు మొహం మనం తల తిప్పుకోలేము. నిజంగా శైవక్షేత్రంలో ఉన్నట్టే.
పరమేశ్వరునికి ఇన్ని రూపాలున్నాయా? స్వామివారు ఇన్ని విధాలుగా కరుణిస్తున్నాడా అని మనకనిపిస్తుంది. చూడండి, ప్రతిది కూడా పాలరాతి విగ్రహం, దాని ముందు ఒక శివలింగం అలా ఏర్పాటు చేసున్నారు. చాలా అంటే చాలా, 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 చాలా ఉన్నాయండి. అప్పటికి నేను ఈ తొందరలో కొన్ని మిస్ చేసి ఉండొచ్చు. క్షమించండి. నాకు వీలైనంత వరకి మొత్తం శివస్వరూపాలని మీ ముందుంచే ప్రయత్నం చేశాను. చూసి స్వామివారి ఆశీస్సులు పొందండి. అయినా అలాగే నా ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చేయడానికి నన్ను ప్రోత్సహించండి. అంటే మంచి కామెంట్స్ ఇవ్వండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. తర్వాత తొలిసారిగా చూస్తున్న వారు ఎవరైతే నా వీడియోని ఎవరైతే తొలిసారి చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మిగతా వాళ్ళు కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఇతరులకి ఖచ్చితంగా షేర్ చేయండి. అది మన వంతు బాధ్యతగా. అంటే ఈ పరమేశ్వరుని యొక్క లీలా విశేషాలని ఎంతోమందికి చేరవేసిన పుణ్యం మనకు తగ్గుతుంది, దక్కాలి. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీకు కలగాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, స్వామివారు ఎన్ని రూపాలు, ఎన్ని విధాలు. అసలు నేనైతే మిగతా ఏమో కానీ మిగతా మీకు నాకు తెలియదు, కానీ నేనైతే ఇన్ని రూపాలని పరమేశ్వరుని ఎక్కడ చూడలేదు. చూసారా, పరమేశ్వరుడు ఇంతా కూడా ఇది పాలరాతి విగ్రహాలు. ఈ పక్కనే మరో ఆలయం ఉంది. మీరు తమ్మునే చూస్తుంటారు, పెద్ద శివలింగం అదేనండి. మన అమరావతిలో ఉన్నటువంటి శివలింగం లాగా, అంటే ఆరామాల్లో సహజంగా పెద్ద శివలింగం ఉంటుంది. అలాగే దాదాపు ఎంత నాకు తెలిసి 5-6 అడుగులు ఉండొచ్చు. గర్భగుడిలో పెద్ద శివలింగం అండి. గర్భగుడిలో పెద్ద శివలింగం. అలాగే బయట అద్భుతమైనటువంటి శిలా కళాఖండాలు. చూడండి, స్వామివారు ఎంత పెద్ద శివలింగమో, అద్భుతం కదా. ఆ పక్కనే పరమేశ్వరుడు నిలువెత్తు విగ్రహం బాగుందే. అక్కడ కూడా చూడండి, కింద శివలింగాలు ప్రతిష్ఠ చేసి ఉన్నారు. భక్తులు తమ భక్తిని ఇలా చాటుకుంటూ ఉన్నారన్నమాట. ఆ పక్కన మరో అద్భుతమైన ఆలయం. ఏది చిన్న ఆలయం కాదండి, అన్నీ పెద్ద ఆలయాలు, అన్నీ పెద్ద ఆలయాలు, అద్భుతమైనటువంటి. ఈడ మరి కాంస్య విగ్రహం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు స్వామివారిది. అలా ఇది కూడా చాలా పెద్దది. ఇక్కడ కూడా దీనికి అనుబంధంగా మళ్ళీ మళ్ళీ ఆలయాలు. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి, స్వామివారు తర్వాత ఆ చుట్టూ కూడా నిలువెత్తి విగ్రహాలు. వీళ్ళెవరు? మనకి తెలిసినటువంటి మా మహిమాన్వితటువంటి దేవతామూర్తులు అన్నమాట. వాళ్ళ పేర్లు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, నిలువెత్తి విగ్రహాలు. మనం 6 అడుగులు అంటారు కదా, అంత ఎత్తున్నాయి ఇవి. మామూలుగా అయితే చిన్న చిన్న విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారండి, కానీ నిలువెత్తి విగ్రహాలు ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇక్కడ మనం మా అమ్మవారిని చూడవచ్చు. అష్టభుజ అమ్మవారు, పార్వతీదేవి అష్టభుజాలతో మనం అలరిస్తూ ఉన్నారన్నమాట. అంటే ప్రధానమైన ఆలయము, అందులో మన చుట్టుపక్కలవి. అలాగే బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పిన శివలింగాలు ఈ విధంగా కూడా, అంటే వారి స్థాయిని బట్టి మన శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందాక మనం పెద్ద మండపంలో శివలింగాలు చూసాము, భక్తులు ప్రతిష్ఠించిన శివలింగాలు. అలాగే ఇక్కడ చూస్తాం కదా, ఆ పక్క పెద్ద శివలింగాలు, ఇక్కడ చిన్న శివలింగాలు. తర్వాత స్ఫటిక లింగం చూడండి, దీనికి ప్రత్యేక మండపం. ఇటు తల తిప్పినా కానీ పరమేశ్వరుడు మన ముందు అలా కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఇది అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ప్రాంతము తాళాయిపాళెం, ఏది సచివాలయం దగ్గరలో నుండి తాళాయి ప్రాంతం ఉంది. ఇక్కడికి అంటే సౌకర్యాలు తక్కువ ఉన్నాయి, కానీ మన భోజనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని. మనం వెళ్తే అక్కడ ఎంతమంది వెళ్ళినా, ఏ రోజు వెళ్ళినా మనకి ఇక్కడ ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అన్నదానం ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ఎంతమంది పోయినా కూడా నిజంగా ఆ స్వామివారికి మనం, శివస్వామి వారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని మనకు అందించి మనల్ని పునీతులు చేసేందుకు ఆయన కృతజ్ఞతలు. ఇప్పుడు అక్కడ శివలింగ ప్రతిష్ఠ గురించి ఆ వివరాలు మీకు తెలియజేస్తాను. ఇది వారిచ్చే బ్రోచర్ ఉంటాయి, ఇందులో అందరూ అన్ని వివరాలు ఉంటాయి. తర్వాత అక్కడ రకరకాల విశేషాలు ఉన్నాయి, మీకు అన్నీ చూపించలేకపోయాను, మరోసారి చూపించే ప్రయత్నం చేస్తాను. వీరుంటే మీరు వెళ్ళి చూడొచ్చు.
ఇది చూడండి, బాణలింగములంట 1000 అలాగే స్ఫటిక లింగములు 2000 సహస్రలింగాలు అయితే 30,000. తర్వాత కాలమాన శివలింగాలు అయితే 15,116. అష్టోత్తర బాణ శివలింగాలు అయితే 2,116. ఈ విధమైనటువంటి వివిధ రకాలవి. అంతేకాదు ఒక్కో శివలింగాన్ని కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మీ బ్రోచర్ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ స్థాయికి తగ్గట్టు శివలింగాల్ని ప్రతిష్ఠించుకోవచ్చు. దానికి సంబంధించి ఆడ ఇందాక మీరు చూశారు అంటే ఫోన్ నెంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇయన్నీ కూడా. అదే మీరు వాటిని చూసి ఇప్పుడు మీకు డిస్‌ప్లే చేస్తాను. చూడండి ఫోన్ నెంబరు. కాబట్టి మీరు ఆ ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళని కలిసి చేసుకోవచ్చు. ఈ బ్రోచర్‌లోనే మీకు అన్ని వివరాలు ఇచ్చినాయి చూడండి. అంటే వారి స్తోమతను బట్టి శివలింగాలు ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత మీకు అనుకూలంగా ఉండడం కోసం నేను అక్కడ యొక్క ఆ ఫోన్ నెంబర్ అవి కూడా మీకు డిస్‌ప్లే చేస్తాను ఇప్పుడు. ఖచ్చితంగా వాటిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ముడుపులు చెల్లించుకోవడము, ఎక్కువ శివలింగం చేసుకోవచ్చు. ఇదండి సంగతి. ఇలాగే మీ ప్రోత్సాహం ఉంటే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. కాబట్టి నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోకు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.